కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. ఈ నెల చివరిలో ఆయన భారత్ కు రానున్నట్లు తెలుస్తోంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామంటూ మన దేశంపై ట్రంప్ టారిఫ్స్ మోత మోగిస్తున్నాడు. 25% టారిఫ్స్ కథనంగా మరో 25% టారిఫ్స్ ని వడ్డించారు. యుక్రెయిన్ పై యుద్ధానికి పరోక్షంగా ఇండియా మద్దతిస్తుందని మండిపడ్డారు. ఈ క్రమంలో పుతిన్ ఇండియా పర్యటనకు రానుండటం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ బెదిరింపుల వేళ ఇండియాకు మద్దతిచ్చేందుకే పుతిన్ ఇండియా వస్తున్నట్లు భావిస్తున్నారు నిపుణులు. పుతిన్ పర్యటనతో ట్రంప్ టెంపర్ దిగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పుతిన్ పర్యటనని కన్ఫర్మ్ చేశారు. ఇదే సమయంలో ఈ నెల చివరిన ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్తున్నారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత ప్రధాని తొలిసారి చైనాకు వెళ్తున్నారు. ఈ పర్యటన చైనా భారత్ మధ్య సఖ్యతను పెంచుతుందనే ఆశాభావం కనిపిస్తోంది. ఇక చైనా భారత్ రష్యా మైత్రితో ట్రంప్ కు చుక్కలు తప్పవనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ పర్యటనకు పుతిన్ రాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల చివరిలో ఇండియా పర్యటనకు రాబోతున్నారు. అయితే ఇప్పటికే భారత్ పైన ట్రంప్ 50% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇప్పుడు పుతిన్ పర్యటన పైన కొంత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. రష్యా చమురు కొనుగోలు పైన భారత్ పై టారిఫ్లతోటి విరుచుకుపడ్డ ట్రంప్ కు సంబంధించిన అంశం కావడంతో ఇది కొంత ఆసక్తికరంగా మారింది. భారత్ కు మద్దతుగా పుతిన్ పర్యటన ఉండబోతుందా, ట్రంప్ కు ఇది ఒక షాక్ గా భావించవచ్చన్న చర్చ అయితే ప్రస్తుతం నెలకొంది. పుతిన్ పర్యటనతో ఈ యొక్క ట్రంప్ తదుపరి ఏం చేయబోతున్నారన్న ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా రష్యాలో పర్యటిస్తున్నారు. ఇదే నెలలో ప్రధాని చైనా పర్యటన కూడా వెళ్తూ ఉండడం, చైనా భారత్ రష్యా మైత్రితోటి అమెరికాకు చెక్ పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. భారత్ పైన ట్రంప్ వరుసగా ఇటు టారిఫ్లతోటి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన సమయంలో కూడా ఆయన తన ప్రమేయం లేకున్నా కూడా తానే యుద్ధాలను ఆపానంటూ కూడా పదే పదే చెప్తూ వస్తుండడము. అయితే భారత్ దానికి తలదూకపోవడంతో ఆయన భారత్ పైన కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. దాంట్లో భాగంగానే టారిఫ్లతోటి ఆయన కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా 50% టారిఫ్ తర్వాత పుతిన్ భారత్ రావడంతో అసలు ఏం జరగబోతుందన్న కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటనలో మరి ఎటువంటి రెండు దేశాల మధ్యలో ఒప్పందాలు కుదరబోతున్నాయి అన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే S-400 తో పాటు S-500 లో కూడా భారత్ ను భాగస్వామి కావాలంటూ కూడా ఇప్పటికే రష్యా ఆహ్వానించిన మేరకు రష్యన్ రంగానికి సంబంధించిన చర్చలు జరగబోతున్నాయా, అమెరికాను చెక్ పెట్టే దిశగా ఇటు భారత్, చైనా, రష్యా 3 దేశాలు కూడా పావులు కలుస్తాయన్న కొంత వార్తలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల ఆఖరిలో భారత్ కు రష్యా ప్రధాని వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందాలు కలగబోతున్నాయి, దీని ద్వారా అమెరికాకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందన్న దానిపైనే ప్రస్తుతం కొంత చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి.